హైదరాబాద్ మహానగరం. కానీ వర్షం వస్తే మాత్రం హైదరాబాద్ రోడ్లు ఉన్నట్టుగా దేశంలో ఇంకెక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే గుంతల గుంతల రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతాయి. జనాలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. రావాలంటే పోవాలంటే కూడా గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యి రోడ్ల మీద నీళ్లు నిలిచి గుంతల రోడ్ల మీద గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేయలేని పరిస్థితి. ఇప్పటికీ వర్షాకాలం రాబోతోంది. ఇప్పటికే 15 రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటే ఇప్పటికే ఒక 2-3 సార్లు వర్షాలు కూడా గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా కొట్టినాయి. ఆ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ గంట సేపు వాన కొడితే దాదాపు 4-5 గంటల వరకు ఎక్కడికక్కడ రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోయినాయి, ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే క్రమంలో మనం కొంత నిజంగా హైదరాబాద్లో రోడ్లు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనం వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం గుంతల రోడ్లు, ఎక్కడ కూడా రోడ్లు పూర్తిగా ఇది లేకుండా ఈ గుంతల రోడ్ల వల్ల వెళ్ళడం వల్ల ఇక్కడ జస్ట్ ఇక్కడ పెద్ద మ్యాన్ హోల్ సంబంధించిన ఇది ఉంది. దీనికి జస్ట్ ఒకటి ఇది పెట్టేసి వదిలేసినారు. ఈ గుంతలో పిల్లలు కావచ్చు, దాదాపు ఇది ఎంత లోతుంది అనేది కూడా మనం చెప్పడం కష్టం. ఎందుకంటే దాన్ని నీళ్ళు ఇందులో నీళ్ళు ఇంకా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి, డ్రైనేజ్కి సంబంధించిన వాటరు. ఈ లైన్ మొత్తం ఇప్పుడు మనం ప్రస్తుతం బోరబండ పెద్దమ్మ కాలనీ ఏరియాలో ఉన్నాం మనము. సంబంధించి ఇక్కడ ఒకటి ఇట్లా ఏర్పాటు చేస్తే దీని సమస్య పరిష్కారం అవుతుందా? ఇక్కడ మొత్తం చూస్తే కూడా ఎవరైతే 2 వీలర్ల మీద వెళ్ళిపోయే క్రమంలో ఉన్నదో వాళ్ళు కింద పడుతూ ఆ గుంతలలో బండి నడపలేక స్కిట్ అయ్యి, లేదంటే ఆ గుంతలలో నీళ్లు నిలిస్తే ఇది ఎంత లోతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ ఆ గుంత ఎంత లోతుంది, అందులో నీళ్లు ఉంటే అది లోతుందా పైన ఉందా కూడా మనం ఆలోచించలేని ఊహించలేని పరిస్థితి. అట్లాంటి గుంతలలో వెళ్ళడం వల్ల రేపు ఇంకా వర్షాకాలంలో ఈ గుంతల వల్ల ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ గుంత ఉంది ఏందనేది పూర్తిగా రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోతే ఎక్కడ గుంత ఉంది ఏందనేది కూడా మనకు తెలుసుకోలేని పరిస్థితి. దీనివల్ల చాలామంది అటు మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 2 వీలర్ల మీద రకరకాల పనుల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ గుంతల రోడ్ల వల్ల కింద పడి గాయాల పాలవడమా లేదంటే ప్రాణాలు కోల్పోవడమా రకరకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మనం ఇక్కడ ఈ బోరబండ పెద్దమ్మ తల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఈ కొంతమంది జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎట్లా ఉన్నాయి, ఈ గుంతల రోడ్ల వల్ల ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళు ఏంటి పరిస్థితిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికుడు ఉన్నాడు, అన్నతో సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ గుంతల రోడ్ల వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు? గుంతల రోడ్ల వల్ల రాకపోకలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, బండ్ల మీద వచ్చిపోయే క్రమంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ ఎత్తరు కావచ్చు రోడ్డు. మరి ఇబ్బంది ఉంటుంది కొంచెం. గుంతలు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదా? ఎప్పటి నుంచి ఇట్లా ఈ రోడ్డు మొత్తం గుంతలు ఏదో పైప్ లైన్ వేసారు, అది వేసి తవ్విరు, తర్వాత క్లీన్ చేస్తారు. మరి అది ఇప్పుడు రేపు వర్షాకాలం రాబోతుంది. ఇంకా వర్షాలు వస్తే ఈ గుంతలలో నీళ్ళు నిలిచి స్కిడ్ కావడం కావచ్చు, రోడ్డు కనిపించకుండా ఉంటుంది, ప్రమాదకరంగా ఉంటుంది. అదే మరి ఇక వాళ్ళు వేస్తారేమో, మరి దానికి మనదే చేతులు ఏముంటుంది. అది అధికారులు ఏమైనా స్పందించడం, ఏమైనా కంప్లైంట్ కానీ ఇక్కడ నుంచి ఏరియా నుంచి మీరు రోడ్లు వేయాలని చెప్పేసి ఏం తెలియదు ఇప్పటి వరకు. అయితే ఇంకా వేస్తాం అన్నారు, రోడ్డు తవ్వీరు, మొన్న కంకరేసి పోయేది గీడ, మళ్ళీ కంకర ఎత్తామన్నారు, మరి అక్కడ ఇంకేయలేదు. ఇప్పటికిప్పుడు దాన్ని ఏమంటారు, తవ్వి జస్ట్ ఈ గుంతలు కనబడకుండా మట్టి వరకు అయితే పూడ్చారు. కానీ పూర్తిగా దీన్ని ఇట్లా కాకుండా ఒక రోడ్డు అనేది రోడ్డు రూపం లేకుండా పూర్తిగా రోడ్డులాగా కాకుండా తవ్వి గుంతల మీద మన్ను వేసి గుంతలు కనిపించకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. పూర్తిగా మంచి రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే జనాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం రోడ్లు మొత్తం గుంతలు పడింది. నడవనీకి వస్తుందా? ఎట్లా ఉంది మీకు ఇబ్బంది? నేను ఎప్పుడో వస్తా, ఇక్కడ ఉండం కదా, ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇబ్బంది. ఇగో అది వచ్చిన బాధ. మంచిగా లేదు కదా, ఏం చేస్తాం దాన్ని? ఎవరు పట్టించుకుంటే తెలుస్తుంది. మరి రేపు వర్షాకాలం రాబోతుంది, నీళ్ళు నిలిస్తే జారుతుంది, మీలాంటి చేతగానులు కింద పడతారు కూడా. మరి ఏం చేస్తాం దాన్ని? అంతే కదా, మరి దాన్ని ఏం చేయలేము. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్లు పట్టించుకొని దీన్ని రిపేర్ చెయ్యాలి. మరి వాళ్ళు చేస్తేనే అవుతుంది పని. అట్లా ఎట్లా ఉంది గుంతల రోడ్ల మీద? మీకు ఏదైనా దుకాణం కోనికే, ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎక్కడైనా పోవడానికి ఎట్లా ప్రాబ్లం అవుతుంది? ఇక వర్షంలో అట్లా ఇక ఇబ్బందికరం ఉన్నప్పుడు పోతాం, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు. అవసరం లేనప్పుడు ఇంట్లలోనే ఉంటాం. ఇక అంటే గుంతల రోడ్లలో నడవనికి ఏడ గుంత ఉందో తెలియదు, ఏడ నీళ్ళు ఉన్నాయో తెలియదు. రోడ్డు ఉన్నది, నీళ్ళు ఉన్నది తెలియదు. గుంతలు మొత్తం నీళ్లు నిండిపోతే కింద పడుతున్నారు కదా, కింద పడతారు తెలియదు. ఇక ఫుల్ వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఫుల్ వస్తాయి, ఏదానికి కనబడదు. బండ్ల మీద పోయేటప్పుడు లేడీస్ పెద్దలు బండ్ల మీద పోయేటప్పుడు కూడా పడిపోతున్నారని చెప్తున్నారు. పడిపోతారు మరి, నీళ్ళకి ఏది వచ్చింది కనబడదు కదా, గుంతుండదు, నీళ్ళు ఉన్నాయి, ఏది ఉన్నది, ఇక పడిపోతారు. ఇక ఆఫీసర్లు ఏం చేస్తే మంచిగా ఉంటుంది? మంచిగా చేయాలి ఆఫీసర్లు, మంచి ఇవన్నీ ఏవి లైన్ క్లీన్ చేసి
అంత మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అందరికీ. गाड़ियाँ वगैरह गिर रहे डेली डेली देख रहे हैं ऐसा पूरा। अभी आज सूखा है थोड़ा, थोड़ी देर के बाद फिर पानी आ जाता है इधर। हमेशा से जब से खोदे 3-4 महीने से प्रॉब्लम ही चल रहा है इधर। बारिश आया, मानसून आया, थोड़ा पानी पानी बहुत ज़्यादा प्रॉब्लम है मानसून से जो पानी आ रहा ना बारिश का पूरा, तो 1-2 दिन तो ऐसा प्रॉब्लम जो गाड़ियाँ पूरे फंस जा रही इधर से, बच्चे गिर जा रहे, प्रॉब्लम तो ज़्यादा है समझिए। ऐसा प्रॉब्लम है तो सरकार आ रहा है, हम लोग उधर चलने की जगह नहीं, इधर से उधर जाना बोलते भी रास्ता नहीं है हमारे को। बहुत गलीज गंदा हो जा रहा पूरा, कीचड़ हो जाके तो गिरना, गाड़ियाँ जाना पूरा गलीज गलीज हो जा रहा पूरा, गंदा गंदा हो जा रहा है पूरा। तो बहुत प्रॉब्लम हो रहा, बहुत बहुत। ये रोड जब से हुआ है जब से प्रॉब्लम ही है, या 4 मंथ से हम झेल रहे हैं पूरा कंपलसरी से। अभी थोड़ा काम चल रहा है ऊपर, अभी ये महीने में ख़त्म होना बोल के बता रहे। अब हो गया तो अच्छा है, जो गवर्नमेंट जल्द से जल्द कराए तो काम अच्छा है। मानसून सीजन में थोड़ा रिपेयर करना पड़ता वो गवर्नमेंट ऑफिसर से, वो कुछ भी नहीं एक्शन करे। हाँ करे थे, इससे पहले मीडिया वाले भी आए थे, पूरा लिए थे, न्यूज़ ऐसी लेके गए थे। और मैं जितने वाटरफॉल वाले आ रहे ना लोगों, हम रिक्वेस्ट कर रहे हैं सर जल्दी काम खत्म करिए। मानसून भी आ रहा है, पानी डेली आता, ऐसा तो डेली आता पानी तो नल का इधर से। अब ये मानसून आने से और ज़्यादा दिक्कत हो रही है इधर से जाने के लिए पानी। वो बहुत ज़्यादा समझिए, ऐसा है कि भाई हमेशा के लिए हो गया हो, आज एक दिन का नहीं है, डेली के। आप जो डेली आ रहे हैं ना तो उनसे पानी ऐसा कंटिन्यू जाते रहा। आज एक दिन सूखा दिख रहा, फिर शाम में इवनिंग आओ फिर पानी रहता है इधर, फिर कीचड़ हो जाता, पूरा गंदा गंदा हो जाता। ऐसा रोड हमारा एक ही दिख रहा है इधर, उधर पास उधर चाहे पता नहीं, मगर ये रोड तो ऐसी हम दिक्कत 4 मंथ से झेल रहे हैं इसको कंटिन्यू से। अभी जो काम आज देखा मैं, जो JCB खोद रहा है उधर से पीछे से काम कर लेते आ रहा। अब कल जो मिट्टी आया तो कल उतारे हो, नेट में आया हो, अभी काम चलने का चालू करा है, होगा तो चालू होगा तो बहुत अच्छी बात है, जल्द से जल्द होगा काम गवर्नमेंट की तरफ से। पूरा 4-5 महीने से हम बिल्कुल ही दिक्कत में है, हमेशा धूल मट्टी में जी रहे हैं। अगर डस्ट से एनर्जी हो जा रहा था परसों, तो अब तो मानसून से तो डस्ट नहीं है, तो डेली में दुकान तो डस्ट पूरा भरा गया पूरा। हाँ हमेशा हम लोग तो आफ्टरनून रख के बंद करके शॉप चले आ रहे थे। अभी ठीक है नॉर्मल मानसून की वजह से, अब पानी की वजह से दिक्कत है थोड़ा, और कुछ नहीं है। ఎట్లా ఉంది మీకు గుంతల రోడ్ల వల్ల సమస్య ఎట్లా ఉంది? కింద పడుతున్నారు. ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది సాయంత్రం. ఇక చెప్పనీకి రాదు అసలు, పిల్లలు అవతల గిత్తలు పోనీకి కూడా రాదు అసలు. ఇది ఇంకా 3 నెలలు అయితే కూడా అవుతుందో కాదో తెలియదు. రేపు వర్షాకాలం వస్తుంది, ఏడ నీళ్ళు ఉన్నది తెలియదు, ఏడ గుంత ఉన్నది తెలియదు, పడిపోతుంటారు. అవును కరెక్టే, పడుతున్నారు కదా. ఇప్పుడు ఓన్లీ ట్రాక్టరు దిగి ఆ బైక్ కూడా వచ్చి కొట్టేసుకున్నాడు, నెత్తికి దెబ్బ కలిగింది. ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయింది. ఏమైంది ఈ గుంతల రోడ్లలో నడుపుతుంటే బండ్లు కూడా ఎట్లా ఖరాబ్ అవుతున్నాయి? బండ్లకు సంబంధించిన సమస్యలు ఎట్లా? ఖరాబ్ అవుతున్నాయి బండ్లు, దానికి ఏం చేద్దాం మరి? ఇక అంతే కదా, తప్పది మరి. ఇక దానికి అయితే ఇక తప్పదా, ఓడుకోడు కొట్టుకుంటారు, వేసుకుంటారు, ఏం చేస్తాం మరి? ఆఫీసర్లు ఏం చేస్తే తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది అంతే మరి. ఇప్పుడు ఒక దగ్గర కాదు, అక్కడ తవ్విండ్రు, ఇక్కడ తవ్విండ్రు, ఆడ వన్ షాప్ కాడ తవ్విండ్రు, అవతల తవ్విండ్రు. లీకేజీలు అన్నీ తెల్లందాకా చేస్తాడు కదా, దువ్వాలి, ఎంబడే పైపులు వేయాలి, వెల్డింగ్ చేయాలి, అవి లీకేజ్ అవుతున్నాయి అంతే. ఇక దానికి అంటే డేలో చేయొచ్చు కదా అంటే ట్రాఫిక్ అంటున్నారు, ఇక అట్లా చేస్తున్నారు. ఇక మనం ఏం చేస్తాం, పెద్దల పని అది అంతే కదా. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈ రోడ్ల పరిస్థితి, ఎట్లా ఉంది మీకు? ఈ రోడ్ల మీద ఎలాంటి ఇబ్బంది? చాలా డేంజరు. ఏంది గుంతలు, దుమ్ము ఇంట్లోకి వస్తుంది, ఎన్ని రోజులు భరించాలి? రోడ్లు వేసేస్తే అయిపోతుంది. అంటే గుంతల రోడ్ల వల్ల వచ్చేటప్పుడు బండి మీద పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా ఉంది? కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? సుమారుగా 3-4 నెలలు అవుతుంది అనుకుంటా. వేసేస్తే మంచిది, అందరికీ మంచిది. కింద పడక ముందే మేలుకోవడం మంచిది. రేపు వర్షాకాలం రాబోతుంది, వర్షాకాలం వస్తే వేయడానికి ముందే, వర్షాకాలం రాకముందే రోడ్లు వేసేస్తే మంచిది అంతే. మొత్తం ఇది ఖరాబ్ అయింది రోడ్ మొత్తం. అయినా 2-3 సంవత్సరాలు అయింది, నెల అయింది. తిరుగుతున్నా పడగతినా ఇక్కడ జరుగుతున్నా ఏం పని జరగలేదు. ఎట్లా ఉంది బండి మీద గుంతల రోడ్ల మీద పోయేటప్పుడు బండ్లు కావచ్చు ఎట్లా కింద పడుతున్నారు, స్కిట్ అవుతూ ఉంటాయి? స్కిట్ అవుతుంది, పడుతున్నారు. నేను చూసిన 3 తర్వాత లేడీస్ కింద, ఎందుకు చిన్న చిన్న పిల్లలు, ఏం పని లేదు ఇక్కడ.
గుంతల రోడ్ల వల్ల వెహికల్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు డ్రైవింగ్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది మెల్లగా మెల్లగా అక్కడ వైన్స్ ఉంది, ఇక్కడ పిల్లల ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. ఏం ఎట్లా పోవాలి? ఏముంది ఎక్కడ అయినా ఎవరు చూస్తలేదు, ఎవరైనా చూస్తలేదు. ఏం చేయాలని కోరుతున్నారు మీరు? ఎమ్మెల్యే రాలేదు, కార్పొరేటర్ రాలేదు, లీడర్ బత్తి లీడర్ రాలేదు. మొత్తం అధికారులకు మీరు కంప్లైంట్ చేసారా ఇట్లా ఖాళీ? ఏ కంప్లైంట్ ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఫోన్ చేసినా మొత్తం వేస్ట్ అయింది, ఏం పని రాలేదు ఇక్కడ. రోడ్డు మొత్తం తవ్వేసి మట్టి వేయడం, అక్కడక్కడ గుంతల్లో మట్టి నింపడం. రోడ్డు అంతకుముందు చాలా బాగుండేదండి. ఈ రోడ్డు మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం తవ్వేశారు. తవ్వేసేటప్పటికి ఎక్కడికక్కడే గోతులు పడిపోయి ఆ మట్టి అంతా మొత్తం డస్ట్ ఎలర్జీ కింద వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఆ రోడ్లో ఆ చివరి నుంచి చాలా మోటార్ సైకిల్ పడిపోతున్నాయి. మావాడు కూడా ఒకడు పడిపోయాడు. చాలా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చూసారా నిన్న వాన వచ్చింది, వాళ్ళు మొత్తం దుమ్మే, మొత్తం కొట్లు అదిగోండి అదంతా మొత్తం దుమ్మే, ఎక్కడ పడితే అక్కడ దుమ్ము. దానికి ఎవరు చెప్తాం సమాధానం? ఎవరో చెప్పలేం. ఇదిగో అక్కడ తవ్వారు, మొన్న తవ్వింది మళ్ళీ నిన్న ఏం చేశారు, నిన్న వేశారు, ఆ దుమ్ము అంతా ఎక్కడ కొట్టేసి మొత్తం అంతా వచ్చారు. ఇంకా అంత మించి చేసేది ఏం లేదు. బండ్ల మీద నుంచి కింద పడిపోవడం, బండ్లన్నీ కూడా ఖరాబ్ అవ్వడం, అంటే అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనం అందరూను. అందులో హైటెక్ సిటీ నుంచి రోడ్డు ఇది పడుతుందతోనే జనాభా బాగా పెరిగిపోయారు. కొంతలు అయిపోయింది ఆ రోడ్డు. అయితే ఆ వైన్స్ కాడి నుంచి ఆ రోడ్డు చాలా బీభత్సం అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు ఉంది. అసలు దుమ్ము విపరీతమైన దుమ్ము అనమాట. 4 బకెట్ నీళ్లు కొట్టు మళ్ళీ మామూలు ఇబ్బందిగా చెప్పు. ఏం కోరుతున్నారు అధికారులను? మీరు ఏం కావాలని అడుగుతున్నారు? ఏం కావాలి? ఆ రోడ్లే శుభ్రం చేసేసుకోండి. మెయిన్ ఆ పైప్ లైనింగ్, ఆ పైప్ లైనింగ్ వాళ్ళు కుక్కలంతా తవ్వారు, కింద వేసారు, వదిలిపారేశారు అంతే. దాని దుమ్మంతా మొత్తం వస్తుంది. దానికి నెల ఒకసారి తవ్వుతున్నారు చేస్తున్నారు ఆ చివరి నుంచి. ఆ చివరైతే మొత్తం మన కూడా పడిపోయారు. మరి దానివల్ల ఇబ్బంది. వర్షాకాలం రాబోతుంది, గుంతల్లో నీళ్ళు నిలిస్తే అది గుంత అని తెలియదు, రోడ్డు అని తెలియదు, జనాలు పడిపోతారు కదా. అది ఉంది, దాంట్లో ఏమన్నా తెలీదు. నిన్న మోటార్ సైకిల్ నిన్న కారోడు వెళ్తుంటే గబుక్కుని అవతలోడు గబుక్కుని ప్యాంటు గిన్నె తడిసిపోయినాయి. ఈయన కేకేసేటప్పుడు కాడేమో ఇష్టం వచ్చినట్టు బూతులు అని తిడుతున్నాడు. పాప మాటి తెలిసే కదా, అది గొయ్యి అనేది తెలీదు. అటువంటి చాలా ఇబ్బంది ఉన్నాయి. మోటార్ సైకిల్ అయితే ఎగిరి పడ్డాడు మొన్నసారి ఆ గుంటలో నుంచి. మరి ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ఏం చేయాలని అంటే రోడ్డు శుభ్రంగా క్లీన్ చేసి చెయ్యాలి. ఎవరో చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, కింద నీళ్ళు వెళ్ళాలి, మొత్తం మట్టి ఉంది, దాంట్లో నీళ్ళు ఎక్కడ వెళ్తాయి? నీళ్ళన్నీ మొత్తం వాన వచ్చిందంటే నీళ్ళన్నీ రోడ్డు మీద ఉంటాయి. రోడ్డు అంతా శుభ్రంగా అంతకుముందు సిమెంట్ రోడ్డు బంగారులా ఉండేది. అదిగోండి చూడండి, రోడ్డు ఈ చివరి నుంచి ఆ చివరికి పైనుంచి ఆ వైన్స్ అవతలకే, ఆ వైన్స్ రోడ్డును చూసారా, ఆ రోడ్డు చివరికి మొత్తం అన్నీ కొంతలు పడిపోతాం. ఎవరైనా ముసలా ముక్కల వాళ్ళు ఉన్నారంటే మరీ ఇబ్బంది పడిపోతున్నారు. అది మోటార్ సైకిల్ కూడా ఊరిని ఇరిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా. అది పరిస్థితి. ఈ రోడ్ల మీద ఈ గుంతలు, ఈ మట్టి, దీనివల్ల ఎట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు? మామూలుగా స్పీడ్ బ్రేక్ల వల్ల బండ్లు ఇబ్బందిగా అవుతుంది, ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అంటే రోడ్ అంతా కూడా గుంతలు ఉంది, నీళ్ళు నిలుస్తున్నాయి, నీళ్ళు ఆగుతున్నాయి, ఏడ గుంత ఉందో తెలియదు, నీళ్ళల్లో బండ్లతోటి పడిపోతున్నారు. అన్ని ఇబ్బందిగా సమస్యనే ఉంది. అంటే రేపు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తే ఈ గుంతలలో నీళ్ళు నిలిచి ఏడ గుంత ఉందో కూడా తెలియదు, బండి మీద నుంచి పడిపోతారు కింద. ఎందుకంటే గుంత ఉన్నది తెలియదు, వాటర్ నుంచి వెళ్ళిపోతారు, దాని మీద అందులో పడిపోతే కష్టం, ఇబ్బంది అయిపోతుంది. అలా చాలామంది పడుతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? రోడ్ వేస్తే బాగుంటుంది, సీసీ రోడ్ వేసి మంచిగా చేసేస్తే సోషల్ డిస్టెన్స్ బాగుంటుంది. రోడ్లు బాగాలేవు, అది ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదండి అసలు. చెప్పి చాలామే, ఎవరికి చెప్తాం చెప్పండి, ఏ ప్రభుత్వం వచ్చినా. బండ్ల మీద తిరిగే టైంలో మీరు గుంతల రోడ్లలో బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, బ్లాక్ పెయిన్ వస్తుంది. బండి ఎత్తేసి స్పీడ్ బ్రేక్లు ఎక్కువైపోయినాయి. ప్రతి ఇంట్లో ముందర కూడా స్పీడ్ బ్రేక్లు వేసేసుకుంటున్నారు. బ్లాక్ పెయిన్ బాగా వస్తుంది బండి ఎత్తేయడం వల్ల. అట్లా సమస్యలు అన్నీ ఉన్నాయి. ఏం కోరుతున్నారు అధికారులు? వర్షాకాలం వచ్చి నీళ్లు నిలిచి ఇదంతా జరగక ముందుకే ఈ రోడ్లు అంతా రిపేర్ చేసి మంచిగా ఇప్పటికిప్పుడు ఏమంటారు, తాత్కాలికంగా 2 రోజుల మటుకు కాకుండా పూర్తిగా వేస్తే బాగుంటుంది అంటారు. ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది? చేస్తేనే బాగుంటుంది కదండి. తాత్కాలికంటే ఈ 2 రోజులకే ఏదో మట్టి మోస్తారు, లెవెల్ చేస్తారు, అది మళ్ళీ వాటర్ వచ్చిందంటే మళ్ళీ కొట్టుకోపోతుంది. అది వేస్ట్ కదా. పర్మనెంట్గా ఏదైనా మంచి రోడ్ వేస్తే మంచిగా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. అట్లా మేము కోరేది అదే, ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడ ఏదైతే గుంత ఉందో ఈ గుంతను తాత్కాలికంగా దీని మీద మట్టి వేసి ఇక్కడ గుంత ఉంది అని చెప్పేలాగా ఒక కట్టె ఏర్పాటు చేసి, ఇక్కడ గుంత ఉందని చెప్పేలాగా ఒక తాత్కాలికంగా ఒక ఏర్పాటు చేసి, కానీ దీన్ని పూర్తిగా
శాశ్వతంగా ఇట్లాంటి గుంతలు పూడ్చివేసి ఈ రోడ్ అంతా కూడా ఇలాంటి గుంతలు లేకుండా చేసే చర్యలు అయితే అధికారుల తరపు నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు కనిపిస్తలేవని చెప్పొచ్చు. చిన్నపిల్లలు రేపు వర్షం వచ్చి మట్టి అంతా పోయిన తర్వాత ఈ గుంతల్లో ఈ రోడ్డు గుండా పిల్లలు బండి మీద వెళ్ళేటప్పుడు కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కావచ్చు, నీళ్లు నిండితే ఇక్కడ గుంత ఉందనే విషయం కూడా మనకు కనబడకుండా మ్యాన్ హోల్ లాంటి గుంతల లోపల పడిపోవడం, గాయాల పాలవడం ఇక్కడ చూడొచ్చు. మనం దాదాపు దాని ఏమంటారు, ఒక అడుగు 2 అడుగుల లోతు వరకు ఇక్కడ ఒక గుంత ఉంది. మొత్తం పూర్తిగా బురదతో నిండిపోయింది. కంటిన్యూగా వర్షాలు వస్తే ఇందులో నీళ్లు నిలిస్తే ఆ గుంత ఉందా లేదా అని కనబడకుండా గుంత కూడా మొత్తం పూర్తిగా హైడ్ అయ్యే పరిస్థితి. ఇట్లాంటి పెద్ద వాహనాలు అయితే వెళ్ళిపోతే కొంత బ్యాలెన్స్ చేసుకుని, కానీ 2 వీలర్లు కనుక ఇందులో నీళ్లు నిండిపోయిన క్రమంలో ఈ ఎడ్జ్ వరకు 2 వీలర్ వస్తే అది స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్కిడ్ అయితే అటు సీసీ రోడ్ ఉంది, ఇటు బురద ఉంది, గుంతలలో పడిపోయి గాయాలు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూడవచ్చు పక్కనే అక్కడ ఒకటి అడుగు వరకు లోతు వరకు ఉంటే ఇక్కడ ఇంకో అడుగు లోతు వరకు ఇట్లా లోతు గుంతలన్నీ కూడా నడి రోడ్డు మీద. అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ గుంతల రోడ్ల నుంచి తప్పించుకోవడానికి అటువైపు రాంగ్ రూట్లో వెళ్ళే క్రమంలో కింద పడి దెబ్బలు తగిలించుకునే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇట్లాంటి గుంతలు చూసుకుంటే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 9,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో 2,846 కిలోమీటర్ల రోడ్లు బీటీ రోడ్లు, మిగతావన్నీ కూడా ఇంటర్నల్ రోడ్. ఇందులో 70% రోడ్ల మీద ఇలాంటి గుంతలు మనకి ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఇట్లాంటి గుంతల రోడ్లతో నిండిపోయినాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు వర్షాకాలం సీజన్లో ఏదైతే రోడ్ల మీద నీళ్లు నిలిచి ట్రాఫిక్ సమస్య, జనాలకు నాలాల్లో ఓపెన్ నాలాలు కావచ్చు, దానికి సంబంధించి మ్యాన్ హోల్స్ కావచ్చు, వాటన్నిటి మీద ముందే రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇట్లాంటి తాత్కాలిక చర్యలు, ఇప్పుడు గట్టిగా భారీ వర్షం వస్తే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బార్కేడ్ కూడా ఆగే ఇది లేదు. ఈ మట్టి అంతా కూడా మళ్ళీ నీటిలో లోపలికి కుంగిపోయి ఈ గుంతల్లోనే నీళ్లు నిలిచి కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్లో మొత్తం ఎక్కడ కూడా షేక్పేట్ కావచ్చు, జూబ్లీ హిల్స్, నానల్ నగర్, మెహదీపట్నం, ఎర్రగడ్డ, బహదూర్పుర, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, ఇట్లా పాత బస్తీ ఒక్కటి కానీ కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ల మీద గుంతల వల్ల పిల్లలు కావచ్చు ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం కావచ్చు, మహిళలు అందులో వాళ్ళ 2 వీలర్లు నడుపుకుంటూ వెళ్ళే క్రమంలో కావచ్చు, పెద్దలు కావచ్చు గుంతల్లో పడిపోయి గాయాల పాలయ్యే ప్రమాదం మనకు కనిపిస్తాం. దీనికి సంబంధించి అధికారులు వెంటనే, అంటే ఇప్పటికీ వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబోతుంది కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన గుంతలను పూర్తి చేసి తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకొని ఈ వర్షాకాలంలో గుంతల రోడ్ల నుంచి ప్రమాదం నుంచి తప్పించేలాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి జనాలు అయితే అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.